100 సినిమాల మైలురాయిని ఎప్పుడో అధిగమించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఇటీవలే పబ్లిక్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక ఆయన ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్స్లో భాగంగా ఐ డ్రీమ్ హార్ట్ టు హార్ట్లో మనసు విప్పి అన్ని విషయాలు చాలా ఫ్రాంక్గా సూటిగా చెప్పేశారు. ఈ సినిమా అన్నమయ్యల రామదాసుల చరిత్రలో నిలిచిపోతుందన్న రాఘవేంద్రరావు పాలు పళ్ళు గురించి తనను క్వశ్చన్స్ అడుగుతుంటారని వాటిని వాడడంలో తను ఎక్స్పర్ట్ అంటూ అంగీకరించారు. ఓసారి రాజమౌళి వచ్చి హీరోయిన్స్ని మేము కూడా అందంగా చూపించాలని ట్రై చేస్తాం, కానీ మీరు చూపించినంత అందంగా ఎందుకు చూపించలేకపోతున్నాం అని అడగడంతో మీరు హీరోయిన్స్ రాగానే వాళ్ళ మొహం చూస్తారు, నేను మిగిలినవి చూస్తా అంటూ డైరెక్ట్గా ఉన్న విషయం రివీల్ చేశాడు. ఇక చరిత్రలో భక్తికి రక్తికి ఉన్న అవినాభావ సంబంధం గురించి తన స్టైల్లో చెప్పారు కె రాఘవేంద్రరావు. అమ్మాయిని అందంగా చూపించాలంటే ఆమెకు ఏదో ఒకటి బాగుండాలని ఫ్రాంక్గా మాట్లాడేశారు. అమ్మాయిలని చూపించడంలో తాను క్రికెట్కి సచిన్ లాంటి వాడినని, విరాట్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్నాననే అన్నాడు. ఇక ఆయన యూత్లో ఉండగా తనకు ఉండే ఫాలోయింగ్ని నాటీ జోక్తో చెప్పుకొచ్చారు. ఏమాత్రం తడబడకుండా మనసులో మాటల్ని రివీల్ చేసిన దర్శకేంద్రుడు స్పెషల్ ఇంటర్వ్యూ హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న 9వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఐ డ్రీమ్ తెలుగు మూవీస్లో అందుబాటులో ఉంటుంది. డోంట్ మిస్ టు వాచ్. కథ మొదలవుతుంది సరికొత్తగా ఉంది.